ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. శ్రీ హేమాద్రి పంత్ గారు శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీలో రాశారు. దాన్ని ఇంగ్లీష్లో అనువాదించిన వారు శ్రీ గణేష్ వాసుదేవ గుణాజీ. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదించిన శ్రీ ప్రత్తి నారాయణరావు గారి కోసం మరికొన్ని విషయాలు. దివ్యమైన శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క ఆంగ్ల వర్షన్ తెలుగులో అనువాదించడం ద్వారా సాయి సాహిత్యంలోని చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ ప్రత్తి నారాయణరావు గారు. నిజానికి సాయి సాహిత్యంలోని నక్షత్ర మండలంలో సూర్యునిలాగా నిలిచింది తెలుగు భాషలోని శ్రీ సాయిబాబా సచ్చరిత్ర. శ్రీ సాయిబాబా గారి కోసం తొలి గ్రంథం ఇదే. శ్రీ హేమాద్రి పంత్ గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా గారు మహాసమాధి అయిన 12 సంవత్సరాల తర్వాత 1930 నవంబర్ 30వ తారీఖున మరాఠీలోని అందింది సాయి భక్తులకు. అంటే బాబా గారు సమాధి చెందిన 12 సంవత్సరాలకు మరాఠీ సచ్చరిత్ర వచ్చింది. ఆ తర్వాత 1944 అంటే బాబాగారు మహాసమాధి అయిన 25 సంవత్సరాల తర్వాత కర్ణాటకకు చెందిన ఒక న్యాయవాది బెల్గావ్ అనే ప్రాంతానికి చెందిన శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ అనే వ్యక్తి ఇంగ్లీషులోకి అనువాదించారు. తర్వాత సుమారు 1948-49 ప్రాంతంలో షిరిడి అసలు ఎక్కడ ఉందో తెలియదు, బాబా గారి కోసం తెలియదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఇచ్చాపురం అనే ఊరిలో ఉన్న ప్రత్తి నారాయణరావు గారు షిరిడీకి వచ్చి తెలుగులోకి అనువాదించారు శ్రీ సాయి సచ్చరిత్రను. 1953 మే 19న మొదటి సాయి సచ్చరిత్ర తెలుగులోకి ఆవిష్కరించారు. మరి వారి కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సాయి సచ్చరిత్రలో చెప్పినట్లుగా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు సాయి కూడా నారాయణరావు గారిని పశ్చిమ తీరం నుండి తూర్పు తీరానికి లాగారు. వీరు శ్రీకాకుళం అనే జిల్లాలో ఇచ్చాపురం అనే ఊరిలో జన్మించారు. ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీ ప్రత్తి కమ్మయ్య, శ్రీమతి రామరత్నం. నారాయణరావు గారు రెండవ కుమారుడు. వీరికి ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. నారాయణరావు గారు 1924 మే 15వ తారీఖున శ్రీమతి కామేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. తర్వాత వీరు విజయనగరానికి మారారు. అక్కడ ట్యూటోరియల్ కళాశాల నడుపుతూ ట్యూషన్లు చెప్పేవారు. వీరికి ఒక పెద్ద కుమార్తె శ్రీమతి చంద్రమతి, 2 కొడుకులు శ్రీ సత్యనారాయణ, శ్రీ కృష్ణారావు. శ్రీ ప్రత్తి నారాయణరావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. విజయనగరంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా శ్రీ సత్యనారాయణ పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రత్తి నారాయణరావు